40 సంవత్సరాల అనుభవం ఉంది రాజకీయంలోని. నా అంతటోడు లేడు. నేను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను అని చెప్పుకొని తిరిగే చంద్రబాబు నాయుడు గారికి సూపర్ 6 ఎన్నికల ముందు బడ్జెట్ ఎంత ఉందో కూడా తెలిసి నేను సూపర్ 6 ఇస్తాను, 7 ఇస్తాను, మహిళలకి ఫ్రీ బస్ ఇస్తాను, 1500 ఇస్తాను అని చెప్పానని మాయమాటలు చెప్పి గెలిచిన తర్వాత పథకాలు ఇవ్వాలని ఉంది కానీ నేను ఇవ్వలేకపోతున్నానా అని చెప్పుకునే పనికిమాలిన నాయకుడు ముఖ్యమంత్రి అయ్యాడు అంటే మహిళలకు అంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుందండి? ఖజానాలో డబ్బులు లేవంటున్నారు మేడం. ఏదైతే పథకాలు ఇచ్చే ముందుకు కొంచెం అన్ని ఆచితూచి ఇద్దామనుకున్నాం కానీ డబ్బులు లేవంటున్నారు, నిజమే? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలన్నీ ఇస్తున్నప్పుడు ఆయన ఇచ్చారు కదా, ఆయన ఏదైతే చెప్పారో ఆయన చేశారు కదా. ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు నేను అమలు చేస్తానంటే ఆయన బడ్జెట్ చూసుకునే కదా ఆయన అమలు చేస్తానని చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి తెలీదా ఆ రోజు ఎన్నికల్లోని హామీలు ఇచ్చినప్పుడు ప్రతి ఒక్క ఆడబిడ్డకి నేను 1500 ఇస్తాను, ఉచిత సిలిండర్ ఇస్తాను, తల్లికి వందనం ఇస్తాను, జగన్మోహన్ రెడ్డిని నమ్మద్దు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నేను ఇస్తాను అని చెప్పానని మహిళల బాధ్యత నాది, నేను మీకు అన్నయ్యని తమ్ముడిని మీ తోబుట్టుని అని చెప్పాడు కదా. రక్షాబంధన్ రోజు కూడా ఆయన మాట ఇచ్చాడు కదా మహిళలకి. ఆ రోజు తెలీదా ఖజానాలో డబ్బులు లేవని చెప్పానని? 40 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి సొంత పార్టీ పెట్టి గెలిచి ఏదైతే చెప్పానో అది చెయ్యాలని విలువల్ని ఆయన ఎంతో పాటించారు. ఈయన 40 సంవత్సరాల అనుభవం ఉంది, నేనే ముఖ్యమంత్రిని, హైదరాబాద్ని నేనే డెవలప్ చేశాను, హైటెక్ సిటీ చేశాను అని చెప్పానని అన్ని చెప్పుకొని తిరిగారు కదా. ఆ మాత్రం పథకాలు ఇవ్వలేకపోతున్నారే ఏంటి? చూస్తే మేడం మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మహిళలకు అండగా ఉంటానన్నారు. ఆయన కూడా ఎన్నో విషయాలు చెప్పారు. మన్యం జిల్లాలకు రోడ్లు అంటున్నారు. మరి ఏమైంది? ఆయన స్పందించిన విధానం ఎలా? నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ రోజు వాలంటీర్లు అందరూ ఆడపిల్లల డేటాను తీసుకొని ఎక్కడికో తీసుకెళ్ళి ఇస్తున్నారు. ఆడపిల్లలకి రక్షణ లేదు. నేనే కనుక కూటమి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ఆడబిడ్డ వైపు కన్నెత్తి చూసినా సరే వాళ్ళని నడి రోడ్డు మీద మేము శిక్షిస్తాము అని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా. ఈరోజు పొద్దున్న లెగిస్తే వాట్సాప్ గ్రూపుల్లోనైనా సరే పేపర్ చూసినా సరే ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో చూసినా సరే ఏదో ఒక మహిళ మీద హత్య కానీ అత్యాచారం కానీ ఏదైనా సరే జరుగుతుంది. ఈ రోజు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఈ రోజు ఎందుకు స్పందించలేకపోతున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోని దిశ అని చెప్పానని యాప్ని క్రియేట్ చేసి ప్రతి ఒక్క మహిళకి అది అండగా ఉంటున్నారా లేదా అని చెప్పానని దగ్గరుండి ట్రయల్ చేసి అది పాటించారు కదా, అది అమల్లోకి తీసుకొచ్చారు కదా. వీళ్ళు ఏదో దిశ యాప్ని శక్తి యాప్ అని చెప్పన్నారు కదా. శక్తి యాప్ ఉండగా మహిళల మీద ఇంకా మానభంగాలు అత్యాచారాలు జరుగుతుంటే ఎంత హాస్యాస్పదంగా ఉందండి. ఇంకా వీళ్ళు ఒక పార్టీ కూడా కాదు కదా, కూటమి ప్రభుత్వం కేంద్రమే వాళ్ళ దగ్గర ఉంది కదా. వాళ్ళు తలుచుకుంటే చేయలేదంటూ ఏది ఉండదు కదా. రైట్ మేడం, రైట్. అయితే ఎలా ఉంది మరి? 11 నెలలు అయిపోతుంది, సంక్షేమం లేట్ అయిపోతుంది. మిగతా అంశాలు చూస్తే అమరావతి పోలవరం ఇంకా భూములు కావాలంటున్నారు. రైతులు మరి ఆందోళనలో ఉన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం గన్నవరం కాకుండా ఇక్కడ కడతామంటున్నారు. త్వరలోనే అమరావతి రైతులు కూడా రోడ్డెక్కుతారు. వాళ్ళ భూములు కూడా చంద్రబాబు నాయుడు గారు అడిగారు కదా, హైకోర్టుకి వెళ్తారు. వాళ్ళు కూడా రోడ్డు ఎక్కుతారు. అమరావతిని ఆ రోజు భ్రమరావతిగా చూపించి గ్రాఫిక్స్ చూపించి అప్పుడు మోసం చేశారు. మళ్ళీ ఇదే జరిగింది. 11 నెలలు కాదు 22 నెలలు జరిగినా 33 నెలలు జరిగినా సరే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి పథకాలు అనేది అమలు చెయ్యరు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మంచి చేస్తే ఆయనకు శాపం ఉంది. ఆయన నిజం చెప్తే తల మునికి శాపం ఎలా ఉంటుందో ఆయనకి అలా శాపం ఉంది. అందుకనే ఆయన చెప్పేవే అబద్ధాలు, ఆయన చేసేవే మోసాలు. ఆయన ఎప్పుడైనా సరే మాట మీద అనేది నిలబెట్టుకోరు. ఆయన చరిత్రలో లేదు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మాట నిలబెట్టుకున్నారు. ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పథకం ఇస్తానన్నారు, ఇది చేశారనే ఆయన డిక్షనరీలో ఆయన చరిత్రలోనే ఉండదు. జగన్ గారు మళ్ళీ 2.0తో జనంలోకి వస్తామంటున్నారు. ఎక్కడికక్కడ సభా సమావేశాలు పెడుతున్నారు. ఎలా అనిపిస్తుంది? ఏంటండి? జగన్ గారు 2.0తో మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నారు. ఈసారి కార్యకర్తలకు అన్యాయం జరగదు అంటున్నారు. దుర్మార్గుల పాలన ఎంతో కాలం ఉండదు, ఈసారి వచ్చేది మేమే అంటున్నారు. అదేనండి, ఎద్దు ఒకవైపు ఉన్నది ఇంకో వైపు కూడా తిరిగిద్ది కదా. ఎల్లకాలం ఒకటే గవర్నమెంట్ ఉండదు కదా. ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు సాధించి ఇచ్చిన మాట చెప్పి ప్రతిదీ అమలు చేసి ఈరోజు పోలవరంకి నీళ్ళు ఎందుకు తగ్గిస్తున్నారంటే మీకు 11 వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. తల్లికి వందనం ఎందుకు వేయలేదంటే 11 సీట్లు వచ్చాయని చెప్పని అడుగుతున్నారు. మహిళలకి 1500 వేస్తానన్నారు కదా అంటే మీకు 11 సీట్లు వచ్చాయని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఆరోగ్యశ్రీ ఏది అంటే మీకు 11 సీట్లు వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ దగ్గర ఒక్కదానికైనా సమాధానం ఉందా? ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2.0 కార్యకర్తలకి అలాగే
ఎవరైతే మోసపోయారో చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు ప్రజలు మోసపోతారు కదా, వాళ్ళు కూడా ఏదైతే చెప్తారో అది చేసి సరికొత్తగా కార్యకర్తలకు అండగా పేద మహిళలకి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఆయన ఒక తోబుట్టుగా అప్పుడు ఉన్నారు, ఎప్పుడు ఉంటారు. ఆయన పరిపాలన అనేది ఇంకా ఎంతో బాగా అందజేస్తారని చెప్పనని అందరూ చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ జగన్ అన్నే రావాలి, జగన్ గారి ప్రభుత్వమే రావాలి అని చెప్పి ప్రభుత్వ పనితీరులు ఎలా ఉన్నాయి? 11 నెలలు చూశారు. దాంతోపాటు అమరావతి పునర్శంకుస్థాపన అంటున్నారు, మంచి పరిణామం. అమరావతి చక్కగా చేస్తే మంచి పరిణామమే. కానీ మరి మోడీ గారు లాస్ట్ ఏమి ఇచ్చాడు, వచ్చి నీళ్లు మట్టి ఇచ్చేళ్ళాడు. ఇప్పుడు ఇవ్వాలిగా మరి మనకి. మరి ఆర్థిక వ్యవస్థ బాగుండాలంటే మోడీ గారు మరి ఫండ్స్ ఇస్తే వచ్చేది. ఆర్థికంగా 1,00,000 కోట్లతో తొలిదశ పనులు అంటున్నారు, నిజంగా అంటున్నారు. మరి మోడీ గారు మరి ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు ఇప్పించాడు మనకి. మరి ఆ ప్రపంచ బ్యాంక్ నుంచి నిధులు రావాలి. మరి 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాడు నిధులు? ఆయన ఇప్పించింది 26 కోట్లు, ఎంత 15 కోట్లు అన్నారు, అంతే కదా. మరి అన్నప్పుడు అభివృద్ధి చేస్తే మంచిదే. మనం అందరం అభివృద్ధి కోరుకుంటాం మనం. దాంట్లో ఇంకో ఆలోచన లేదు. ఈ 11 నెలల పరిపాలనలో జనం పథకాలు అడుగుతారని డైవర్షన్ చేస్తున్నారు బాబు గారు, అన్ని విషయాలు అంటున్నారు, నిజమేనా? 11 పథకాలంటే ప్రతి ప్రభుత్వం మారినప్పుడల్లా వాళ్ళు ఏదో వాగ్దానం చేస్తారండి. ఆ వాగ్దానం నెరవేర్చుకోవాలిగా. ఆ వాగ్దానం నెరవేర్చుకుంటే వాడు కంటిన్యూగా ఉంటాడు. నెరవేర్చలేకపోతే మళ్ళీ వేరే ప్రభుత్వం వస్తుంది. దాంట్లో జగన్ గారు 2.0తో ప్రజల్లోకి వస్తానంటున్నారు. మరి 4 ఏళ్ళు ఎలక్షన్ సమయం పైనే ఉంది కదా, మరి ఇప్పుడు ఏమన్నా వెసులుబాటు ఉంటుంది? ఆయన ఆస్కారం ఉందా ప్రజలు మళ్ళీ నమ్మడానికి? వెసులుబాటు అంటే ఆయన ఆ రోజున చక్కం చేస్తే బాగుండేది. మరి ఆ రోజున పోలవరం చేయలేదు ఆయన. మరి మనకి అమరావతి ఏం చేయలేదు. మరి అది కూడా ప్రెస్ మైండ్ లేక ఆయన ఇస్తే ఇవ్వచ్చు, ఆ పథకాలు ఇవ్వచ్చు, పథకాలు మంచిది ఇవ్వచ్చు కాదన్నా. కానీ దాంతోపాటు ఇలాంటి దుర్మార్గులు ఎన్నడూ చూడలేదని జగన్ గారు అంటున్నారు, నిజంగా వీళ్ళు దుర్మార్గులు అంటే ఎవరికాళ్ళు రాజకీయాలు అండి అవి. ఒకళ్ళు మంచి చెడు ఆయన చేస్తే గొప్ప, ఇది చేస్తే చెడు అంటారు. అవి రాజకీయాలు మామూలు. అవన్నీ ఆ రాజకీయాల గురించి మాట్లాడతాం అనవసరం. మనం వలస నేతల్ని వలస కూలీలుగా సంబోధించడం నాకు నచ్చలేదని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అదేవిధంగా చూసుకుంటే 3,000 ఆర్థిక సాయం ఇస్తానన్నారు కదా అంటున్నారు, ఎలా చూడండి? వలస కూలీలు ఎవరున్నారండి? వలస కూలీలు వచ్చారు, అయిపోయింది, వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయారు. దాని గురించి ఏముంది ఇక్కడ? మీరు ఇవ్వాలిగా. ఫండ్స్ ఇస్తే ప్రతి ఒక్కటి పని చేస్తారండి. ఫండ్స్ లేకుండా డెవలప్మెంట్ చేయండి, ఎట్లా అవుద్ది? డెవలప్ అవ్వదు కదా ఫండ్స్ లేకుండా, ఎట్లా అవుద్ది? మే జూన్లో తల్లికి వందనంతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకేమో పెట్టుబడి సాయం 20,000 అంటున్నారు, కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి. అవును, కేంద్రం డబ్బులు వాళ్ళు ఇచ్చేది ఉంది. కేంద్రం ఇచ్చేది ఒక 10,000 ఇచ్చింది అనుకోండి, దాంతో 6,000 యాడ్ చేస్తున్నారు. అంతకని ఏం చేసేదే ఉంది? ఏదైనా కేంద్రం వచ్చి నిధులేగా. మరి ఆ నిధులు అరే సార్ అదే ఎలా ఉంటుంది సార్? 4 ఏళ్ళ భవిష్యత్తు ఎలా ఊహించుకోవచ్చు? కొంచెం పనులన్నీ అవుతాయి. 4 ఏళ్ళ భవిష్యత్తు అంటే మన చేతిలో లేదు కదండి. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ బాగాలేదు అంటున్నాడు. ఆర్థిక వ్యవస్థ అప్పులో ఉంది అంటున్నాడు. మరి అప్పులో ఎక్కడ పడుస్తారు పథకాలు? ఇప్పుడు ఈ పథకాలు పిచ్చి పథకాలు ఇవ్వబట్టే రష్యా ముక్కలు చెక్కలు అయిపోయారు. రష్యా ఏమంటున్నాడు బాబు, నేను అటువైన పథకాలు ఇచ్చాను, ఆ పథకాలు ఇమ్మాకండి మీరు, ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటున్నాడు రష్యా. అంతే కదా, ఒకప్పుడు రష్యా అంతా ఇది ఉంది, ఈరోజు ముక్కలు చెక్కలు అయిపోయారు. రష్యా ఆర్థిక వ్యవస్థ మొత్తం నాశనం అయిపోవాలా? అట్లాగే మనం అన్ని ఉచిత పథకాలు ఇవ్వటం, అది కొన్ని ఇవ్వచ్చు. పెద్ద ఉచిత పథకాలు ఇస్తే ఫండ్స్ ఏవి ఇక్కడ? రష్యాలో అయిపోతుంది మన పరిస్థితి. ఉత్పన్నమయ్యే ధరల గురించి ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇవి కంట్రోల్ చేయడంలో కొంచెం ఇబ్బంది పడుతూనే ఉంటాయి. 11 నెలల పరిపాలనలో ఎలా ఉన్నాయి? ఇప్పుడు కొత్త ప్రభుత్వాలు వచ్చాలేదండి, ఇప్పుడు ధరలు తక్కువగానే ఉన్నాయి. గతం ఎలా ఉండేది? గతం రేట్లుగా ఉన్నాయి కదా, ఇప్పుడు కొంచెం కంట్రోల్లోనే ఉన్నాయంట. కంట్రోల్లోనే ఉంది. మరి ఏంటి ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రితో పాటు బాబు గారు ముఖ్యమంత్రి, మరి వీళ్ళ పనితీరులు ఎలా ఉన్నాయి? కరెంట్ ఛార్జీలు, రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి? బాగానే ఉంది పనితీరు, బాగానే ఉందండి పనితీరు. ఇంకేమేమి వస్తున్నాయి? పథకాలు చెప్పారు కదా, 6 పథకాలు. ఫస్ట్ ఏమో పెన్షన్, రెండోదేమో గ్యాస్ సిలిండర్ డబ్బులు పడుతున్నాయా? పడుతున్నాయండి. ఎలా ఉంది టోటల్గా చూసుకుంటే 11 నెలలు? ఇప్పుడు అంత ఏం లేదు, మీద ఇప్పుడు బాగుంది. మిగతాయి కూడా జూన్ జూలైలో ఇస్తామంటున్నారు. మరి ఒక పక్క చూసుకుంటేనేమో జగన్ గారు ఏమో సరిగ్గా చేయట్లేదు అంటున్నారు, వీళ్ళు నిలదీస్తారని భయపడుతున్నారు చంద్రబాబు గారు. డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు, నిజమేనా? ఏం లేదు బాగానే చేస్తున్నారు. మరి జగన్ గారు చేసినట్లు ఏమన్నా అందుకున్నారు అప్పుడు? ఏం అందుకోలే మేమేమి, వీళ్ళు బాగా చేస్తున్నారు పని. ఉపాధి నేతలకేమో 3,000 సాయం అందించాలి, వాళ్ళేమో ఇవ్వట్లేదు, దాని గురించి అడుగుతున్నారు. ఈ ఉపాధి నేతలనేమో వలస కార్మికులుగా కన్సిడర్ చేయరు అంటున్నారు. మరి ఏంటి, మరి 3,000 సాయం ఇవ్వచ్చా? చేస్తారండి. మరి లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? ఆయన కూడా ఉన్నారు కదా ఐటీ శాఖ మినిస్టర్. తెలీదండి, పవన్ కళ్యాణ్ బాగా చేస్తున్నాడు అన్నది వచ్చింది, బాగా తెలుస్తుంది. అంటే పథకాలు జనం అడుగుతారు అని భయపడుతుంటూ రోజుకో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పి జగన్ గారు అంటున్నారు, నిజమేనా? పైనుంచి కూడా డబ్బులు ఉండాలి కదా వాళ్ళ దగ్గర కూడా. అన్ని అప్పులు పాలు చేసి వెళ్ళాడు కదా జగన్, మరి అవన్నీ చూసుకోవాలి వీళ్ళు కూడా.
అంటే ఇంత దుర్మార్గులు నేను ఈసారి ఫస్ట్ టైం ఇంత బాగా చూస్తున్నాను అంటాడు. నిజంగా దుర్మార్గులేనా వీళ్ళు? ఎవరు లోకేష్, పవన్ ఒక పక్క బాబు గారు దుర్మార్గులు. మరి పని చేసే వాళ్ళు ఎవరైనా దుర్మార్గులేకండి. మరి పిల్లలకి భవిష్యత్తు కోసం అమరావతి కూడా మళ్ళీ కడుతున్నారు. రేపు కంపెనీలు వస్తే మంచిదేనా? మంచిదేగా, పని కంపెనీలు వస్తే పని ఉపాధి ఉంటుంది కదా. ఓకే, బాగుంది. ప్రభుత్వాలు వచ్చి 11 నెలలు అవుతున్నాయి. ధరలు కొంచెం పర్లేదు అంటున్నారు చాలా మంది. నిజమేనా? పర్వాలేదు, కరెంట్ ఛార్జీలు ఏమైనా ఇబ్బంది పెడుతున్నాయా? కొంచెం పర్లేదు. ఏం పర్వాలా. ఎలా ఉంది మేడం? మరి చూస్తే రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది? గతం కంటే ఇప్పుడు బాగుంది, గతమే ఉందా? రోడ్ ఇప్పుడే బాగుంది, ఇంకేమేమి అంశాలు నచ్చాయి? అన్నీ బాగున్నాయండి. మరి చూస్తే అమరావతి మళ్ళీ ఒకసారి నిర్మిస్తున్నారు. మళ్ళీ మరి పిల్లల భవిష్యత్తు కోసం చూస్తున్నారు. ఈసారి కంపెనీలు వస్తాయని నమ్మకం పెట్టుకున్నారు అందరూ. ఎలా ఉంది? బాగుంది. మరి జగన్ గారేమో ఇవేమీ చేయట్లేదు, సంక్షేమాలు, బాబు గారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అంటున్నారు. ఎంత పట్టుకొని? అన్నీ ఒకటిదేనండి, అంతా బాగుంది. పరిశ్రమలు అవి తీసుకొస్తున్నారు కాబట్టి యువతకు బాగుంటుంది, జనానికి బాగుంటుంది. అందరూ పనులకు వెళ్తున్నారు. వేరు పనులు లేక అల్లాడిపోయారు, ఇసుక లేక. చక్కగా ఇల్లు కట్టుకుంటామని అంతా బాగుంది. డెవలప్మెంట్ అంతా వలస నేతల్ని కూలీలుగా చూడొద్దు, ఆ అంశం నాకు నచ్చలేదు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళకి సంబంధించి 3,000 గౌరవ వేతనం లాగిస్తామంటున్నారు. మరి ఇస్తే బాగుంటుంది అంట. వాళ్ళ అభిప్రాయం వాళ్ళకి ఎట్లా నచ్చితే, పరిపాలన బాగుంది ఎలా ఉంది అనుకుంటే వాళ్ళు అలా నడుచుకుంటే బాగుంది. ఫస్ట్ టైం పెన్షన్ పెంచిచ్చారు, తర్వాత ఏం గ్యాస్ సిలిండర్ డబ్బులు పర్లేదు పడుతున్నాయి. అదన్నా జాప్యం పడుతున్నాయి, అంతా బాగుంటే పర్ఫెక్ట్గా ఉంటే అంతా అందరూ పడుతున్నాయి. మరి ఇట్లాంటి దుర్మార్గులు నేను చూడలేదని జగన్ గారు మొన్న క్యాడర్ మీటింగ్లో అంటున్నారు. నిజంగా దుర్మార్గులు వీళ్ళు ఎవరు? లోకేష్ గారు, పవన్ గారు, చంద్రబాబు అన్నోళ్ళే ఇదోళ్ళు అవుతారు కానీ పరిపాలన బాగుంది, అంతా మంచి చేస్తున్నారు. కొన్ని ఒడిదుడుకులు రాకుండా, ఇప్పుడు మంచిగా వెళ్ళాడు, ఒడిదుడుకులు రాకుండా ఏముండవు. వీళ్ళ పరిపాలన బాగుంది. కొంచెం డబ్బులు లేవు కానీ తర్వాత సంక్షేమం ఖచ్చితంగా ఇస్తామని ఈయన అంటున్నారు. కొంచెం సమయం ఇవ్వచ్చా? ఇవ్వచ్చు, ఇవ్వచ్చు. మిగతాది మేడం, మేలో జూన్లో కూడా తల్లికి వందనంతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకేం పెట్టుబడి సాయం 20,000, ఇవన్నీ మే జూన్లో ఉన్నాయి. మరి ఇంకొక 2 నెలలే ఉంది కాబట్టి మంచి పరిణామమే. ఇవన్నీ మంచిగానండి, ఇస్తారు వాళ్ళు అనుకుంటే ఇస్తారు. కాకపోతే ఏంటంటే ఉచిత పథకాలు అనవసరం అండి. డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది. ఉచిత పథకాలన్నీ వాళ్ళు తీసుకుని వడ్డీలకు ఇచ్చుకుంటాం అయ్యే కానీ ఏమి ఇది ఉండదు. చక్కగా పరిశ్రమలు తీసుకురావడం కానీ అవి అయితే బాగుంటుంది. పథకాలు అడుగుతారని చంద్రబాబు గారికి భయం వేస్తుంది అని ఈయన జగన్ గారు అంటున్నారు. నిజమేనా? ఆయన మాటకి ఏమొచ్చలేండి, కాదు ఆయన మాటలకి ఏమొచ్చా. డైవర్షన్ చేసేస్తున్నారు అన్ని వేరే విషయాలపైన అంటున్నారు. నిజమేనా? ఏం లేదు, అంతా బాగుంది. నా దేశం మంచిదని నేను అనుకుంటాను. కొన్ని విషయాలు, ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుంది. మీకు నచ్చిన అంశాలు నాకు విషయంలో చెప్పుకోవడం చాలా బెటర్ అనిపిస్తుంది నా మనసులో. మేలు చేస్తే అవరికైనా మంచిదా. అటుకిడు పరిస్థితి ఉన్నాడు, బాగాలేదు, ఉన్నాడు పర్లేదు, లేనడిగా పర్లేదు, అటుకిడు ఉన్నది చెప్పుకోవాలని పరిస్థితి. అది వాళ్ళ ప్రభుత్వం అన్ని చేస్తే బాగుంది. ఏంటంటే తిండి ఏ పూట గతి లేనడికి అలాంటిగా ఆదుకుంటే బాగుంటుంది నా మనసు. అది పథకాలు ఎంతవరకు అవసరం అంటారు? నిజమైన అర్హులకి ఇచ్చి మిగతా వాళ్ళకి కొంచెం అభివృద్ధి పరంగా చూస్తే బాగుంటుంది. 100% లేని వాడికి చూస్తాం మంచిది. ఉన్నవాడు ఇప్పుడు ఇంటికి నలుగురు ఉంటారు, నలుగురు జాబ్ చేస్తాం. నలుగురు మీద ఉన్నాడు ఒకటో జాబ్ చేసాం అవకాశం లేదుగా కిందకి. అలాంటి కాదు కూడా బాగుంటుంది. ఇల్లు లేని జగన్ ప్రభుత్వం ఉన్నాడు, ఇల్లు ఇస్తానని చెప్పి ఎంతో ఖర్చు పెట్టా 6-7 వేలు ఖర్చు లేదు. ఇప్పుడు ఈడొచ్చాడు ఇస్తాడు అన్నాడు, ఇస్తాడో ఎవరో తెలదు. ఏమంటున్నారంటే ఉపాధి నేతలకి కూలీలుగా సంబోధించడం నాకు నచ్చలేదు, 3,000 ఆర్థిక సాయం ఇస్తే బాగుంటుంది కదా అని జగన్ గారు అడుగుతున్నారు. అది కూడా త్వరలో ఇస్తామంటున్నారు. మంచిదేనా? చాలా మంచిది. పవన్ గారు ప్రయత్నిస్తాడు కారంటే ఆయన వాళ్ళు ఒగ్గితే ఆయన సంతోషపడతాడు. ఆయన ఏముంది ఈయనేం చేస్తాడు. ఇప్పుడు వాళ్ళు ఇవ్వాలి, ఇస్తే బాగుంటుంది. మరో అంశం ఏంటంటే జనాలు టైం అయిపోతుంది పథకాలు అడుగుతారని చెప్పి చంద్రబాబుకు భయం వేసి డైవర్షన్ చేస్తున్నారు, వేరే అంశాల మీదకి ప్రజల దృష్టి మళ్లిస్తున్నారు అని జగన్ గారు అంటున్నారు. నిజమా? నా తెలిసిన కొంతమంది 100% అది నిజమే అవ్వచ్చని నాకు అనిపిస్తుంది. అవుతా మంచిదే, అది అవ్వాలి. ఇప్పుడు ఏమిస్తాడో ఈడిస్తా ఆయన ఇవ్వలేదు, ఈయన ఇచ్చాడు, నాలంటాడు లేనాడు సంతోషం పడుతున్నాడు. మరి శంకుస్థాపనకేమో మోడీ గారు వస్తున్నారు 2వ తారీఖు. ఒకసారి అమరావతి నిర్మాణం మళ్ళీ పునర్ప్రారంభం అంటున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఇక్కడే రాబోతుంది. మరి ఇవన్నీ ఎలా అనిపిస్తుంది? మంచి అది ఎన్నో జరుగుతుంది. అప్పుడు చంద్రబాబు వచ్చాడు, తర్వాత జగన్ వచ్చాడు, తర్వాత ఈడు వచ్చాడు. అయిన వారికి నమ్మకం చెప్పలేం. అది అవ్వాలి, చంద్రబాబు చేస్తే కరెక్టే అవ్వాలిగా. అయితే జగన్ గారు ఏమంటున్నారంటే 2.0 అని చెప్పి మళ్ళీ మొదలు పెట్టారు. 2.0లో కార్యకర్తలకు నేనే దగ్గరగా వెళ్ళి కలుస్తాను, ఈసారి అన్యాయం జరగనేది అంటారు. మరి 4 ఏళ్ళ సమయం ఉంది, ఎలక్షన్స్ ఏం లేవు కదా, నమ్ముతారా ఆయన? మరి నా నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మడం లేదు. అది దయజనం. అది ఇప్పుడు ఆయన మేము నమ్మకం నమ్ముతారు. ఇప్పుడు మన చంద్రబాబు ఉన్నప్పుడు వైఎస్ చచ్చిపోయిన చాలా గెలిచాడు, తర్వాత జగన్ గెలిచాడు, తర్వాత ఈయన గెలిచాడు. అది ఎలా గెలిచాడు ఏంటని అప్పుడు తెలుసు. ఇప్పుడు మా ఇంట్లో 10 మంది ఉన్నాం, నువ్వు చంద్రబాబు జగన్ గెలిచాడు,
జగన్ మీ 10 మంది కలిసి చంద్రబాబు గెలిచాడు. అది లాజిక్, అది మనం చెప్పలేం. అది ఇప్పుడు ఈయన ఏమంటున్నారంటే జగన్ గారు ఇంత దుర్మార్గులు నేను ఎప్పుడు చూడలేదు అంటున్నారు. నిజంగా వీళ్ళు దుర్మార్గులు అసలు నిజం చెప్పండి, ఆయన ఏం చేశాడు సంక్షేమం అంతకుముందు? ఏంటి అందరూ ఒకటేనండి, ఒకే అండి. ఆడంటాడు ఇదంటే రాష్ట్రకి అటుకు ఇటు ఉన్నాడు పోతాడు. అది హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.